ఆపగలిగితే పాకిస్తాన్ అస్తిత్వం ఉండదు. కాబట్టి పాకిస్తాన్ డూ ఆర్ డై అనమాట. అందుకనే బిలావల్ భుట్టో ఏమంటున్నారు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మీ రక్తం పారేస్తామంటారు, అణుబాంబులు వేస్తామంటారు. అంటే ఏంటి అర్థం అంటే, సింధు నదిని మనం ఆపేసాము అంటే వాడికి ఉన్నది రెండు మార్గాలు ఉన్నాయండి. ఒకటి, మనతో యుద్ధం చేసి వాడు సింధు నదిని మళ్ళీ తీసుకెళ్ళాలి, అంతర్జాతీయంగా ఏదైనా పోరాడాలి. రెండు, అంతర్జాతీయ కంట్రీలకు వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళినా మనకు ఇప్పుడు మనకే న్యాయం ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకటి యుద్ధం, ఆడ అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే యుద్ధంలో ఇండియాతో వాడు గెలవలేడు, ఇండియాతో ఏ విధంగా చేసినా వాడు గెలవలేడు, అణుబాంబులు యుద్ధం జరగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో గెలవలేడు. కాబట్టి వాడికి ఉన్న ఒకటి ఏంటి, పాకిస్తాన్ గవర్నమెంట్ అథారిటీ ఉండదు. ఎందుకంటే 60% మంది వ్యవసాయం పోయి నీళ్లు అవుతే ప్రజలు ఎవరి మాట వినరు, వాళ్ళ ఆర్మీ మాట వినరు, వాళ్ళ గవర్నమెంట్ మాట వినరు. వాళ్ళు 70-80% మంది ఇప్పుడు ఇండస్ట్రీస్కి మొత్తం ఇదే, జల విద్యుత్ శక్తి ఆగిపోతుంది. సో అస్తిత్వం అంతా పోయింది. ఆధునిక పాకిస్తాన్ పోయి ఒక 2000 సంవత్సరాలు వెనకపోవాలండి పాకిస్తాన్. సో ఉన్నది ఒకటి ఏంటంటే, పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ఆర్మీ తిరుగుబాటు చేస్తారు. అదే జరుగుతుంది, ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది. సో పాకిస్తాన్కు ఉన్న ఒక అవకాశం ఏంటంటే ఇండియాతో విలీనం అవ్వడమే. పాకిస్తాన్ ప్రజలే చేస్తారు మీకు. సో పాకిస్తాన్ యుద్ధం చేయలేదు, యుద్ధం చేసి తీసుకెళ్ళలేదు, ఎందుకంటే యుద్ధం ఇండియాతో చేయలేదు, అంతర్జాతీయ సమాజం ఊరుకోదు. సో పాకిస్తాన్ ప్రజలకు ఆర్మీ సమాధానం చెప్పలేదు, గవర్నమెంట్ సమాధానం చెప్పలేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నది అంటే ఇండియాలో విలీనం అవడం, లేకపోతే తాగునీరు లేదు, జల విద్యుత్ శక్తి లేదు, వ్యవసాయం చేయలేరు, డ్యాములు లేవు, ఫ్యాక్టరీలకి ఇండస్ట్రీస్కి అది కూడా నీరు మెయిన్, నీళ్లు లేవు, న్యూక్లియర్ దేత అక్కడ కూడా దానికి కూడా నీళ్లు కావాలి. సో నీళ్ళు అనేది ప్రపంచ నాగరికత, ఆధునిక నాగరికత. సో పాకిస్తాన్ అస్తిత్వం పోయింది. సో పాకిస్తాన్ ప్రజలే చెప్తారు విలీనం అయిపోదాం భారతదేశంతో, ఒకప్పుడు అందులోంచే పుట్టాం కదా, ఒకటే నాగరికత కదా, అందులో విలీనం అయిపోతాం.